అందరికీ నమస్కారం. కార్యక్రమం ప్రారంభించే ముందు గురువు గారి పత్రిక గారికి ఒక్కసారి మనం ధన్యవాదాలు చెప్పుకుంటూ కార్యక్రమం ప్రారంభిద్దాం. మనం గత 3-4 ఎపిసోడ్ల నుంచి మాణికేశ్వరి మాత యొక్క సందేశాలు చెప్పుకుంటున్నాం. మాణికేశ్వరి మాత గొప్ప యోగిని, మరి గొప్ప సాధకురాలు. మరి అటువంటి ఆవిడ ఇచ్చినటువంటి సందేశాలు ఎవ్వరికైనా ఆచరణీయం. వాటిని అనుసరిస్తే ఎవ్వరి జీవితమైనా చాలా గొప్పగా ఉంటుంది. అంచేత ఆవిడ చెప్పినటువంటి సందేశాలు ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ అనుసరించాలి. ఎవరైతే ఆధ్యాత్మికంగా ఎదగాలనుకుంటున్నారో, ఆత్మపరంగా ఉన్నతి సాధించాలనుకుంటారో, ఆత్మైన తాము లాభం పొందాలనుకుంటారో, మరి అటువంటి యోగుల యొక్క సాంగత్యం, వారి యొక్క సందేశాలు, మరి వారి బోధలు మనం ఆచరించడం అన్నది చాలా చాలా అవసరం. మరి ఇంతకుముందు టాపిక్లో ఆవిడ చెప్పిన విషయాలు మళ్ళీ ఒక్కసారి మనం చెప్పుకుందాం. ఆవిడేమన్నారంటే, జీవితంలో మీకు లభించిన దాంతో తృప్తి చెందండి, అత్యాశలకు పోయి మీ సమయాన్ని వ్యర్థం చేసుకోకండి. అలాగే ఇంకా ఏమన్నారంటే, మీకున్నంతలో సంపద అందరితో పంచుకోండి. అలాగే ఇంకా ఏం చెప్పారంటే, మీరు ఆలోచిస్తున్నప్పుడు, మాట్లాడుతున్నప్పుడు, పనులు చేస్తున్నప్పుడు ఏ అంశాలు మిమ్మల్ని ప్రభావితం చేస్తున్నాయో వాటిని గమనించండి అని చెప్పి మరి ఆవిడ చెప్పడం జరిగింది. వాటి గురించి మనం చాలా డీటెయిల్గా కూడా మనం చెప్పుకున్నాం. ఇంకా ఆవిడ చెప్పినటువంటి ఇంకా కొన్ని ముఖ్యమైన పాయింట్లు ఏమిటంటే, సాత్విక గుణాలు ఉన్న వారితో స్నేహం చెయ్యండి. ఆవిడ చెప్పిన ఒక గొప్ప సందేశం. సాత్విక గుణాలు ఉన్న వారితో స్నేహం చేయండి. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అసలు నా క్లాసులోనే నేనేం చెప్తూ ఉంటానంటే, ప్రతి ఒక్కరికి ముఖ్యంగా ఈ 3 రోజుల క్లాస్కి వచ్చారా, నేను ఎక్కడికి వెళ్ళినా ఏం చెప్తానంటే, ముందు మన గుణాలని మనం మార్చుకోవాలి. ముఖ్యంగా తమో గుణం, రజో గుణాల్లోంచి మనం బయటపడాలి, సాత్విక గుణంలోకి రావాలి. సాత్విక గుణంలోకి రాకపోతే జీవితంలో నష్టపోతాం, కష్టాల పాలవుతాం. కారణం ఏంటంటే, తమో గుణము, రజో గుణము మన చేత చేయకూడని పనులు చేయిస్తాయి. మరి ఆటోమేటిక్గా వాటి వల్ల జీవితంలో కష్టాలు కూడా మనం అనుభవించాల్సి వస్తుంది. కానీ ఎప్పుడైతే సాత్విక గుణంలోకి వస్తామో ఖచ్చితంగా తప్పు చెయ్యమన్నా చెయ్యం, చెయ్యకూడని పనులు చెయ్యం, ఇంకా పైగా చెయ్యవలసినవే చేస్తాం. ఎప్పుడైతే చెయ్యకూడని పనులు చెయ్యమో మన కష్టాలు రమ్మన్నా కూడా రావు. అలాగే చెయ్యవలసిన పనులు చేస్తామో మనమేమి కోరక్క లేకుండా మనకి తా మంచే జరుగుతుంది. అంచేత ఆ సాత్విక గుణంలోకి రావాలి అని నేను ఖచ్చితంగా చెప్తున్నాను. నేను ప్రతి ఒక్కళ్ళకి కూడా అదే ఈ మాణికేశ్వరి మాత గారు కూడా చెప్పడం జరిగింది. సాత్విక గుణం పొందే కొద్దీ ఎవరైనా సరే బుద్ధి వికసిస్తుంది. ఎవరికైనా సరే ఎప్పుడైతే బుద్ధి వికసించిందో చెయ్యవలసిన పనులే చేస్తారు, చేయకూడని పనులు చేయరు. అంతేకాదు, బుద్ధి వికసించే కొద్దీ వివేకం ఉదయిస్తుంది. వివేకం ఉదయించే కొద్దీ విచక్షణ జ్ఞానం ఏర్పడుతుంది. విచక్షణ జ్ఞానం ఏర్పడితే మరి తేడాలు తెలుసుకోగలుగుతారు. అంటే ఏది మంచి, ఏది చెడు, ఏది న్యాయమో, ఏది అన్యాయమో,
ఏది ధర్మము, ఏది అధర్మము, ఏది సృష్టికి అనుగుణము, ఏది సృష్టికి విరుద్ధము, ఏది నీతి, ఏది అవినీతి, ఇవన్నీ వీళ్ళు తెలుసుకోగలుగుతారు. ఎప్పుడైతే తెలుసుకున్నారో వాళ్ళు మరి చెయ్యకూడనివి చెయ్యరు, చేయవలసినవి చేస్తారు. అప్పుడు జీవితంలో నష్టం రాదు, పైగా లాభాలు కూడా పొందుతారు. కానీ ఈ తమో గుణము రజో గుణంలో ఉన్నట్లయితే అన్నీ నేను చేసేదే రైట్ అనుకుంటారు, నేను మాట్లాడేదే కరెక్ట్ అనుకుంటారు, నేను ఆలోచించేదే సరైనది అనుకుంటారు. అంతేకాని ఏది తప్పు, ఏది రైటు, ఏది న్యాయము, ఏది అన్యాయము, ఈ విచక్షణ వాళ్ళకి ఉండదు. లేకపోవడం వల్ల వాళ్ళు చేసేదే రైట్ అనుకుంటూ చేస్తారు. అది ఖచ్చితంగా దానివల్ల భవిష్యత్తులో కష్టాలు పాలవుతారు. అంచేత ఏంటి అంటే ఖచ్చితంగా ఎవరైనా సరే సాత్విక గుణంలోకి రావాల్సిందే. ఇంకా మాణికేశ్వరి మాత ఏమన్నారంటే, అలా సాత్విక గుణంలో ఉన్న వారితో స్నేహం చేయమన్నారు. కారణం ఏంటంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎవరితో మనం కలిసిమెలిసి ఉంటూ ఉంటామో మెల్లిమెల్లిగా వారి లక్షణాలు మనకు అబ్బుతాయి. ఇప్పుడు చూడండి, ఒక తాగుబోతుడితోటి మనం స్నేహం చేసి కొన్నాళ్ళు వాళ్ళతో ఉన్నాం, ఓ 2-3 మాసాలు, ఏమవుతుంది, కొన్నాళ్ళకి వాడి లక్షణమే మనకు వస్తుంది. పేకాడేవాడితో ఉంటే మనము పేకాడుతూ ఉంటాం. అలా కన్నాలు వేసేవాడితో ఉంటే మనము కన్నాలు వేస్తూ ఉంటాం. మోసం చేసేవాడితో ఉంటే మనము మోసగిస్తూ ఉంటాం. అంటే ఎవరితో ఉంటే ఆ లక్షణమే మనకు వస్తుంది. అంచేత మాణికేశ్వరి మాత ఎలా ఏమన్నారంటే, నువ్వు తమో గుణం రజో గుణం ఉన్నవారితో వద్దు, సాత్విక గుణం ఉన్నవారితోటే మరి ఉండాలని చెప్పి అన్నారు. మరి ఏది తమో గుణం, ఏది తమో గుణము అంటే, ఈ తమో గుణం యొక్క ముఖ్యమైన లక్షణం ఏంటంటే కానా పేనా సోనా. ఒక రకంగా కుంభకర్ణుని మనం పోల్చుకోవచ్చు. తినడము, తాగడము, నిద్రపోవడం, అది ఏ పని చేయరు. ఆ బద్ధకం, ఎంతో జీవితాన్ని వృధా చేస్తారు, మరి ఎంతో నష్టపోతూ ఉంటారు. మరి అది జీవితాన్ని చాలా నష్టపెట్టుకున్నట్టే. మరి అలాంటి వాటితోటి స్నేహం చేస్తే ఆ లక్షణాలే మనకు వస్తాయి. అలాంటి తిళ్ళే తినడం, వాళ్ళలాగే అటువంటి పనులు చేయడం, వాటికే ప్రాముఖ్యం ఇవ్వడం, అదే చేస్తూ ఉంటారు. జీవితాన్ని చాలా నష్టపోతారు. అలాగే రజోగుణంలో ఉంటే వాళ్ళతో స్నేహం చేస్తే, రజోగుణంలో ఉన్నవాళ్ళు అహంకారం ఉంటుంది, గర్వం ఉంటుంది, చాలా కోపం ఉంటుంది, అలాగే నేనే గొప్ప అంటారు, ఎవరిని లెక్క చేయరు, తప్పు చేస్తే తప్పేటంటారు, కక్ష తీర్చుకోవాలంటారు. ఇలాగా ఎవరిని సహించలేరు. ఇటువంటి లక్షణాలన్నీ ఉంటాయి రజోగుణంలో ఉన్నవాళ్ళు. అలాంటి వాళ్ళతో స్నేహం చేస్తే మనకి అలాంటి లక్షణాలు వస్తాయి. అంచేత మరి ఆధ్యాత్మికంగా ఎదగాలన్నప్పుడు, జ్ఞానం సంపాదించుకోవాలనుకున్న వాళ్ళు అలాంటి వాళ్ళతో మనం స్నేహం చేయకూడదు. అదే మాణికేశ్వరి మాత ఇచ్చినటువంటి సందేశం. సాత్విక గుణం ఉన్న వాళ్ళతో ఎవడవుతే ఊరికే ఆవేశపడ్డో, ఉద్రేకపడ్డో, ప్రతి విషయంలో ఆలోచిస్తూ ఉంటాడు, ఏమైనా సరే కంగారు పడొద్దంటాడు, మంచి కార్యాలు చేస్తూ ఉంటాడు, ఇతరులకి సేవలు చేస్తూ ఉంటాడు. అలాంటి వాళ్ళతో మనం స్నేహం చేయడం వల్ల మనం కూడా ఎంతో లాభం పొందుతాం. అందుచేత
అలాంటి లక్షణాలు ఉన్న వారితో మనం స్నేహం చేస్తే వారి యొక్క అలవాట్లే మనకి వస్తూ ఉంటాయి. వాళ్ళెంతసేపు సాత్విక గుణంలో ఉన్నవాళ్ళు. వారికి సేవ చేద్దాం, వీరికి మంచి చేద్దాం, వాళ్ళకి ఆ ఉపకారం చేద్దాం, ఇలాగే ఉంటారు వాళ్ళు. ఏదో మనకున్నంతలో సహకారం చేద్దాం, దానం చేద్దాం, మనం చేయగలిగిన మంచి పనులు చేద్దాం అంటారు. అలాగే ఎవరికి అపకారం చేయొద్దు, అందరికీ ఉపకారం చేద్దాం అని కూడా అంటారు. జీవహింసను వాళ్ళు ప్రోత్సహించరు. మాంసభక్షణ వద్దనే చెప్తూ ఉంటారు. అంచేత అలాంటి వాళ్ళతో మనం స్నేహం చేయడం వల్ల నెమ్మదిగా అలాంటి లక్షణాలు రావడం వల్ల మరి జీవితంలో ఎంతో లాభం పొందుతాం. అంచేత ఏమిటి అంటే మాణిక్యేశ్వరి మాత ఊరికే చెప్పల, ఆవిడిచ్చిన సందేశంలో ఎంత లోతు అర్థం ఉందో ఒక్కసారి ఆలోచించుకోండి. అందుకే అంటారు 3 మాసాలు వాడితో ఉంటే వాడే వీడైపోతాడంట అని చెప్పి అంటూ ఉంటారు. ఎందుకంటే దీని గురించి ఒక చిన్న ఎగ్జాంపుల్. ఒక ఊళ్ళో తండ్రి కొడుకులు ఉన్నారు. కొడుకు రోజు తాగుతూ ఉంటాడు. తండ్రి చెప్తూ ఉంటాడు, వద్దురా నీ ఆరోగ్యం పోతుంది, నువ్వు నష్టపోతావు, నీ డబ్బు కూడా ఖర్చు అయిపోతుంది అని చేత మానే అంటాడు. ఎంత చెప్పినా వాడు మానడు. అలాగా చెప్తూనే ఉంటాడు. ఇంకా మెల్లిమెల్లిగా చెప్తుంటే అంటలేదని గట్టిగా కూడా చెప్తున్నాడు. ఇంకా చివరికి చెప్పి ఆ తండ్రికి విసుగొచ్చింది. ఇంకా ఆఖరిగా అన్నాడు, రే నేను చెప్పినట్టు వింటావా, లేకపోతే నన్ను చనిపోమంటావా? నువ్వు ఇలా జీవించడం నాకు నచ్చలేదు అని చెప్పి. అప్పుడు ఆ కొడుకు అన్నాడు, నాన్నగారు సరే మీరు చెప్పినట్టు నేను మానేస్తాను, కానీ ఒక కండిషన్ అన్నాడు. ఏమిటి కండిషన్ అన్నాడు. 1 నెల్లాళ్ళు నాతో పాటు మీరు తాగుతూ ఉండాలి, నెల అయిపోయాక నేను మానేస్తా అన్నాడు. అప్పుడు ఆ నెల్లాళ్ళు ఇద్దరు తాగేవారు. నెల అయిపోయిన తర్వాత ఆ కొడుకు అన్నాడు, ఏమన్నాడంటే ఈ నెల అయింది కదా, ఇంక మనం ఇద్దరం తాగుడు మానేద్దాం అన్నాడు. అప్పుడు తండ్రి ఏమన్నాడంటే, ఒరే నాయనా నువ్వు మానేస్తే మానే కానీ నేను మటుకు మాన అన్నాడు. చూడండి ఎంత విచిత్రమో. నెలలు వాడితో ఉండేసరికి వాడి లక్షణం వీడికి అబ్బేసింది. అంత తేడా ఉంటుంది. అంచేత మనం ఎవరితో స్నేహం చేయాలో మనమే ముందు నిర్ణయించుకోవాలి. అంతేకాని ఎవరితో పడితే వాడితో మనం స్నేహం చేస్తే నష్టపోయేది మనమే, నష్టం జరిగేది కూడా మనకే. అంచేత సాత్విక గుణం ఉన్నవాడితో స్నేహం చేయాలి. మరి ఎలా తెలుస్తుంది అని కూడా మీరు అనుకోవచ్చు. ఏమి ఎక్కల. ఎవరైతే నిదానంగా ఉంటారో, నెమ్మదిగా ఉంటారో, ప్రతి విషయంలో ఆలోచిస్తూ ఉంటారో, కంగారు పడరు, కంగారు పడి నిర్ణయాలు తీసుకోరు, ఇలాగా ఎవరైతే ఉంటారో మరి అలాంటి వారితో ఎవరైతే మంచి చేయాలని చూస్తారో, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారో, అందరికీ మంచి చేస్తూ ఉంటారో, మరి అలాంటి వాళ్ళతో స్నేహం చేయడం వల్ల, మరి ఆ లక్షణాలు మనకి రావడం వల్ల ఖచ్చితంగా వాళ్ళ జీవితంలో లాభం పొందుతారు. చేత ధ్యాన సాధనతో పాటు
గుర్తుపెట్టుకోవాలి. ఇలాంటి లక్షణాలు ఉన్న వారితోటి మనం స్నేహం చేయాలి. చేస్తే జీవితం మారుతుంది. ఎందుకు మారదు? గొప్పగా మారిపోతుంది. అంతా లాభమే. ఇందాక కూడా చెప్పాను కదా, సాత్విక గుణంలో ఉన్న వాళ్ళకి బుద్ధి బాగా వికసించి ఉంటుంది. సరైన నిర్ణయాలు తీసుకుంటారు. వాళ్ళ బుద్ధి ఏం చేస్తుంది అంటే వాళ్ళని ఆత్మ వైపు, ఆత్మ జ్ఞానం వైపు నడిపిస్తూ ఉంటుంది. అలా ఎవరైతే ఆ రకంగా ఆత్మ జ్ఞానం మీద ఆసక్తి చూపిస్తూ ఉంటారో, ఆ రకమైన పనులు చేస్తూ, ఆ రకమైన సాంగత్యాలు చేస్తూ, ఆ రకమైన పుస్తకాలు చదువుతూ వాళ్ళ జ్ఞానాన్ని మెల్లిమెల్లిగా పెంచుకుంటారు. అలాంటి సాంగత్యాలు చేస్తూ ఇంకా ఎన్నో విషయాలు తెలుసుకుంటూ ఉంటారు. మరి నిజంగా వాళ్ళు జ్ఞానాన్ని పెంచుకుంటూ ఎంతో లాభం పొందుతారు. అసలు మనమంతా ఆత్మలం. ఆత్మలమైన మనము పొందవలసింది ఆత్మజ్ఞానమే. అంతేగాని ఇంకేమీ కాదు. భూమి మీద మనము ఆత్మ అయినటువంటి మనము సంపాదించుకోవాల్సింది ఆత్మజ్ఞానం. మరి అటువంటి ఆత్మజ్ఞానం మనం పొందాలి అంటే మరి అటువంటి ఆ వాటి మీద ఆసక్తి ఉండే స్నేహితులు మనకి ఉండాలి. మరి ఎవరు అంటే వాళ్ళే సాత్విక గుణంలో ఉండేవాళ్ళు. అంచేత ఇటువంటి వాళ్ళంతా కలిసి ఆ విషయాలే చర్చించుకుంటారు, వాటి గురించే ఆలోచిస్తారు, అవి సంపాదించుకోవడానికే ప్రయత్నిస్తారు. వాళ్ళకి ఇంకో మాటలు ఆసక్తి కలిగించవు, ఇంకో మాటలు మాట్లాడరు కూడా. అంచేత వాటి మీదే ఎక్కువ దృష్టి పెడతారు. ఆ రకమైనటువంటి మరి డిస్కషన్సే ఉంటాయి వాళ్ళలో. వాళ్ళు చర్చించుకునే మాటలు కూడా అయ్యే ఉంటాయి. అంచేత ఏమిటి అంటే ఆ రకమైన వారితో సాంగత్యం చేయడం వల్ల మరి జీవితంలో ఎంతో లాభం పొందుతాం, ఎంతో పురోగతి సాధిస్తాం, జ్ఞానాన్ని వృద్ధి చేసుకుంటాం, జీవితంలో ఎంతో మరి ఉన్నతి పొందుతాం. అంచేత మరి అంత గొప్ప యోగిని మాణిక్యేశ్వరి మాత చెప్తున్నారు అంటే అందులో ఎంత అర్థం దాగి ఉందో మనం తెలుసుకోవచ్చు. అంతేకాదు ఆవిడ ఇంకా ఏం చెప్పారంటే ధ్యానాన్ని మీ జీవితంలో ఒక ముఖ్య భాగం చేసుకోండి అని చెప్పారు ఆవిడ. ధ్యానాన్ని మీ జీవితంలో ఒక ముఖ్య భాగం చేసుకోండి. ఎందుకు అంటే ధ్యానం అంత గొప్పది కాబట్టి. నేను ఈ ధ్యానం మీదే ఇంచుమించు 35 టాపిక్లు చెప్పాను. నేను ధ్యానం అంటే ఏంటి, ధ్యానం ఎందుకు చేయాలి, ధ్యానం చేస్తే వచ్చే లాభాలు ఏంటి, ధ్యానంలో మనం ఎన్ని రకాల ఫలితాలు మనం పొందగలుగుతాం, ధ్యానం చేసే కొద్దీ మనం ఏ స్థాయికి వెళ్తాం అనేది విషయాల మీద ఇంచుమించు 35 టాపిక్లు. దాన్ని బట్టి అర్థం చేసుకోండి ఎంత గొప్పదో. ఆ టాపిక్లన్నీ చదివితే అర్థమవుతుంది ఎవరికైనా, అవి వింటే. మరి అంత గొప్పది ధ్యానం. పత్రి గారు చెప్తారు, ఎవ్వరు ఏ సమస్యతో ఆయన దగ్గరికి వచ్చినా ఆయన ఏమంటారంటే ధ్యానం చెయ్యి అంటారు. అంటే దాని అర్థం ఏమిటి అంటే ఏ సమస్యకైనా పరిష్కారం ధ్యానమే అని చెప్పి ఆయన చెప్తూ ఉంటారు. ధ్యానానికి మించింది లేదంటారు. ఇంకా ఆయన ఏమంటారంటే ధ్యానం చేస్తే కోటి లాభాలు, ధ్యానం చేయకపోతే కోటి నష్టాలు అంటారు. అదే నేను కూడా ఇంచుమించు సుమారు 40 పుస్తకాలు రాశాను. నేను మీరు చదివితే అవి మొత్తం ఒక్కొక్క పుస్తకంలో 2 పేజీలు 3 పేజీలు ఒక్కొక్క టాపిక్ కింద రాశాను. ప్రతి టాపిక్ ఏదో ఒక సమస్య,
ఏదో ఒక విషయం గురించి విశ్లేషణ. అన్నీ కూడా మనకు లాభం కలిగించే పాయింట్లే అని. చివరికి ఆ టాపిక్ మీరు చివరికి వెళ్ళేసరికి ఏమవుతుందంటే, ఆ రకమైన లాభం రావాలన్నా, ఆ ఆ సమస్య పరిష్కారం కావాలన్నా, చివరికి చేయవలసింది ఏంటి అంటే ధ్యానము అన్నది ఖచ్చితంగా అర్థమవుతుంది. అందుకే పత్రి గారు ధ్యానం చేస్తే అన్ని లాభాలని చెప్పి అనడానికి కారణం. ఇక దానికి అనంతంగా అలా చెప్పుకుంటే వెళ్ళమే. అలాగే నేను 3 రోజుల క్లాసులో కూడా ఎన్నో విషయాలు అలా బోధిస్తూనే ఉంటాను. ప్రతి విషయంలో చివరికి ఎక్కడికి వెళ్తుందంటే ధ్యానం దగ్గరికి వస్తుంది. అంత గొప్పది మరి ధ్యానం. మరి అటువంటి ధ్యానాన్ని మనం ఖచ్చితంగా చేయాలిగా. ధ్యానం చేయకపోతే ఆ లాభాలు ఎలా పొందుతాం? ఇంకొకటి, లోకంలో మనం ఎవరినైతే గొప్పవారు అంటున్నామో, మహాత్ములు అంటున్నామో, మరి దేవుళ్ళని అంటున్నామో, అందరూ ధ్యానం చేసిన వారే, అందరూ ధ్యానం చెప్తున్నవారే. అంచేత అందరూ ధ్యానం చేసిన వాళ్ళే. మరి ఎందుకు వాళ్ళు ఆ స్థాయికి ఎదిగారు, అలా దేవుళ్ళుగా కొలవబడుతున్నారు అంటే ఒక మానవుణ్ణి మాధవుడుగా మార్చగలిగేదే ధ్యానం. సామాన్య మానవుణ్ణి దైవంగా మార్చగలిగేదే ధ్యానం. ఇంతకన్నా ఏ సాధన వల్ల, దేని వల్ల ఆ మార్పు రాదు. మానవునిలో మంచి మార్పు తీసుకురాగలుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఇంతకుముందే తెలుసుకున్నాం మనం, మాణికేశ్వరి మాత సాత్విక గుణంలో ఉన్న వారితో స్నానం చేయండి అని. మరి ఎవరైనా సాత్విక గుణంలోకి ఎలా వస్తారు అంటే ధ్యానం చేయడం వల్లే. గుణం మనసుకు సంబంధించింది. ఆ మనసులోని గుణం మారాలి అంటే ధ్యానం చేయవలసిందే. ఎంచేతంటే మనకి పత్రి గారు చెప్తూ ఉంటారు. ఏమంటారంటే, మానవ జన్మ తీసుకున్నాక ప్రారంభంలో తమో గుణంలో ఉంటారు ఎవరైనా. ఆ తమో గుణంలోంచి సహజంగా వారిలో మార్పు రావాలి అంటే 100, 150 జన్మలు ఎత్తవలసి వస్తుందంట. అన్ని జన్మలు ఆ గుణంలో జీవిస్తారంట. మరి అలాంటి కర్మలు చేస్తూ దానికి తగ్గ ఫలితాలు అనిపిస్తూ అలా బాధలు పడుతూ అలా ఉంటారు. అలా చేయగా మెల్లిమెల్లిగా వాడి గుణం మారుతూ ఉంటుంది. చాలా సెంటీమీటర్ లాగా అంత కొద్దిగా మారుతుంది ఒక్కొక్క జన్మలో. అలా తమో గుణంలోంచి రజో గుణంలోకి మారాలి అంటే మళ్ళీ ఇంకో 100, 150 జన్మలు పడుతుందంట. రజోగుణంలో మారడానికి 150 జన్మలు, మళ్ళా రజోగుణంలోంచి సాత్విక గుణంలోకి మారడానికి ఇంకొక 100, 150 జన్మలు. మరి నిజంగా ఇన్ని జన్మలు తీసుకోవాల్సి వస్తుంది ఎవరైనా సరే. కానీ ఎవరైతే ఈ ధ్యానం చేస్తారో ఈ జన్మలోనే వాళ్ళ గుణాలు మార్చుకోవచ్చు. వాళ్ళు మారిపోతారు. గుణం మారిందా లేదా అన్నది వాళ్ళ ప్రవర్తనని బట్టి మనం చెప్పచ్చు, వాళ్ళ పనులను బట్టి చెప్పచ్చు, వాళ్ళ మాటలను బట్టి చెప్పచ్చు. అంచేత ఏమిటి అంటే 100 జన్మల్లో తీసుకుని సాధించేది ఊరికే ఈ జన్మలోనే ఈ ధ్యానం చేయడం వల్ల. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోండి ధ్యానం ఎంత గొప్పదో. అంచేతే మాణికేశ్వరి మాత ఏమన్నారంటే, ధ్యానాన్ని మీ జీవితంలో ఒక ముఖ్య భాగం. మనం ఎన్నో పనులు చేస్తూ ఉంటాం. సంసారం ఉంది, సంసారం చూసుకోవాలి, మరి సంపాదించుకోవాలి, అలాగే అందరూ సుఖంగా జీవించాలి, ఇవన్నీ చూసుకోవాలి.
ఇలా ఇవన్నీ చూసుకుంటూ ధ్యానం కూడా మనం చేసే పనుల్లో ఒక ముఖ్యమైన పనిగా మనం పెట్టుకోవాలి. చాలా పనులు ఉంటాయి. అన్ని పనుల కంటే ముఖ్యమైనది ధ్యానం అన్న సంగతి తెలుసుకోవాలి. ధ్యానానికి అంత టాప్ ప్రయారిటీ ఇవ్వాలి. అందుకే మీరు చూడండి, నా విషయానికి వస్తే ధ్యానం తెలియక ముందు వ్యాపారం చేసేవాడిని, సంసారము ఏయో అన్ని రకాల పనులు చేసేవాడిని. కానీ ధ్యానంలోకి వచ్చాక ధ్యానం యొక్క గొప్పతనం తెలుసుకున్నాను. ధ్యానానికి మించింది లేదని తెలుసుకున్నాను. అప్పుడు దాకా నేను చేసినటువంటి వ్యాపారాలు ఎంత బాగున్న వ్యాపారాలైనా అవన్నీ మూసేశాను. నేను మూసేసి ధ్యానానికి నేను టాప్ ప్రయారిటీ ఇచ్చి ధ్యానాన్ని ముఖ్య భాగంగా నేను చేసుకున్నాను నా జీవితంలో. కారణం ఏంటి అంటే ఈ ధ్యానం వల్లనే మనకి జ్ఞానం వస్తుంది. ధ్యానం చేయకుండా ఎవ్వరికీ జ్ఞానం రాదు. అందుకే ఎన్ని జన్మలు ఎత్తినా చివరికి ఆ జ్ఞానం పొందాల్సిందే. ఆ జ్ఞానం పొందాలి అంటే ధ్యానం చేయవలసిందే. అందుకే ఓషో మహాశయుడు ఆయన అంటారు, ఎప్పుడో 100 జన్మలు ఎత్తి అప్పుడు చేసే ధ్యానం ఇప్పుడే చేయొచ్చు కదా. 100 జన్మలు ఎన్ని బాధలు పడాలి, ఎన్ని సమస్యలు ఎదుర్కోవాలి, ఎన్ని గొడవలు, ఎన్ని ఇబ్బందులు. ఒక్కొక్క జన్మ గడవాలి అంటే ఎంత బాధపడుతున్నాం మీరు చూడండి. చాలామంది పొద్దునుంచి సాయంకాలం దాకా అలా స్త్రీలు అయితే ఇంటి పని, పిల్లల పని ఇవన్నీ చేస్తూ ఉంటారు. పురుషుడు అయితే సంపాదన కోసం ఉద్యోగం చేయడమో, వ్యాపారం చేయడమో, ఏదో వృత్తి చేయడమో ఏదో చేస్తూ ఉంటారు. అలా పొద్దునుంచి సాయంకాలం దాకా కష్టపడతారు వీళ్ళు వాళ్ళు కూడా. కష్టపడి రాత్రి అయిన తర్వాత అన్నీ పూర్తి చేసుకుని ఇంకా భోజనాలు అన్నీ అయిపోయిన తర్వాత నిద్రకు ఉపకరించేందు అమ్మయ్య అనుకుంటారు. పొద్దునుంచి సాయంకాలం దాకా ఎంత కష్టపడ్డాం, అమ్మయ్య ఇంకేమి లేదు అని అనుకుంటారు. కానీ వీళ్ళు ఇలా పడుకుంటారు, అలా మళ్ళా తెల్లారిపోతుంది, మళ్ళా మామూలే, ఇంకా మళ్ళా పరుగులే, మళ్ళా అన్ని రకాలు. ఇలా ఎంత జీవించినంత కాలము ఇలా పాటలు పడుతూనే ఉండాలి. చూస్తే సుఖము తక్కువ, కష్టాలు ఎక్కువ. ఇలా ఎన్ని జన్మలు. చాలామంది నాకు జన్మ వద్దంటారు. అసలు దేవుడు నన్ను ఎందుకు సృష్టించాలి, నన్ను నిన్నెందుకు బాధలు పెట్టాలి, నన్ను సృష్టించకపోతే ఏ గొడవ లేదు కదా అని అంటూ ఉంటారు. ఏది ఏమైనా జన్మ తీసుకున్నాక వద్దంటే పోతుందా? అంచేత నా కష్టాలు వద్దన్నా రాక మానవు, జన్మ వద్దన్నా జీవించవలసిందే. ఎంతకాలం మనం జీవించాలో అంతకాలం జీవించే ఉంటాం. ఎన్ని బాధలు అనుభవించాలో అన్ని బాధలు అనుభవిస్తూనే ఉంటాం. అంచేత ఇన్ని బాధలు అనుభవిస్తూ ఎప్పుడూ దీని మీద కాస్త విరక్తి కలిగి ఈ జ్ఞానం కోసం ప్రయత్నించే బదులు ఇప్పుడే ప్రయత్నించవచ్చు కదా అని ఓషో మహాశయుడు అంటారు. ఎంచేతంటే ఆ జ్ఞానం వల్లే మనం చేసే కర్మలన్నీ రహితమవుతాయి. ఆ కర్మలు రహితం కాకపోతే ఏమవుతుంది అంటే ఆ కర్మలు ఉన్నంత కాలము మనకు జన్మలు వస్తూనే ఉంటాయి. అంచేత జన్మలు రాకూడదు అంటే, ఇటువంటి జీవితం ఉండకూడదు అంటే కర్మలు ఉండకూడదు. కర్మలు ఉండకూడదు అంటే అవి రహితం కావాలి. రహితం కావాలి అంటే జ్ఞానం సంపాదించాలి. మరి అటువంటి జ్ఞానం దేని వల్ల వస్తుంది అంటే ధ్యానం వల్లే వస్తుంది. అంటే ఇక్కడ అర్థం చేసుకోండి, ఇంకా నాకు జీవితం వద్దు అనుకున్న వాడికి ఏకైక మార్గం ఏమిటి అంటే ధ్యానమే. ఇంకొక మార్గం లేదు. ఎవరైనా సరే నా ఇంకా జీవితం వద్దు అనుకుంటే ఖచ్చితంగా ధ్యానం చేసి జ్ఞానం సంపాదించుకోవాలి. ఆ జ్ఞానం ద్వారా
కర్మలన్నీ రహితం చేసుకోవాలి. కర్మలే మీ అకౌంట్లో లేకపోతే ఇంకా మీకు జన్మే లేదు. కర్మ ఉంటేనే జన్మ, కర్మలే లేకపోతే జన్మే లేదు. అంచేత ఇది ప్రతి ఒక్కళ్ళు బాగా తెలుసుకోవాలి. అది ధ్యానం వల్లనే సాధ్యం. అందుకే ఓషో మహాశయుడు ఎప్పుడూ 100 జన్మలు ఎత్తాక అప్పుడు చేసే ధ్యానాన్ని ఇప్పుడే చేయొచ్చు కదా అంటాడు ఆయన. ఇప్పుడే ఆ జ్ఞానం సంపాదించుకోవచ్చు కదా అంటాడు. అంచేత ఏంటంటే ఎంత మనం ధ్యాన సాధన చేస్తే జీవితంలో అంత లాభం పొందుతాం. అంచేత ఈ ధ్యానాన్ని మనం మన జీవితంలో ఒక ముఖ్య భాగం చేసుకోవాలి అన్నారు. టాప్ ప్రయారిటీ ఇవ్వాలి. అన్నిటికీ ఇవ్వచ్చు, తప్పేం లేదు. కానీ అన్నిటికంటే టాప్ ప్రయారిటీ ధ్యానానికి ఇవ్వాలి. ఆ పనే చేస్తున్నాం మేము కూడా. పత్రి గారి ద్వారా ఇవన్నీ తెలుసుకుని, ఇవన్నీ ఆలోచించి, ఇవన్నీ వినడం వల్ల అవి చేసి అలాగే ధ్యానానికే టాప్ ప్రయారిటీ ఇస్తున్నాం. నిజంగా కూడా ధ్యానం చేసే కొద్దీ మనకి తెలియకుండానే జీవితంలో సంతోషము, ఆనందము పెరుగుతుంది, శాంతి పెరుగుతుంది, సంతోషం పెరుగుతుంది, ఆనందం పెరుగుతుంది. దుఃఖం తగ్గిపోతూ ఉంటుంది. దుఃఖం కలిగిన వాడికి దుఃఖం కింద అనిపించదు. అది ధ్యానంలో ఉన్న గొప్పతనం. కారణం ఏమిటి అంటే ధ్యానం ద్వారా చేయడం ద్వారా అపారమైన శక్తి మనం సంపాదిస్తాం. ఆ శక్తి ఉన్నవాడు దేన్నైనా తట్టుకుంటాడు, ఎన్ని కష్టాలని తట్టుకుంటాడు, దేనికి వెనకాడు. మీరు చూడండి, రమణ మహర్షి ఎంత సాధన చేశారు, అపారమైన శక్తి సంపాదించుకుని. ఆయన క్యాన్సర్ వేసినప్పుడు రోజు పుండు దొలిచేస్తూ ఉంటే చూసి అందరూ ఏమిటి మీరు ఎలా తట్టుకుంటున్నారు, దాన్ని ఏ హాస్పిటల్కి వెళ్ళొచ్చు కదా, డాక్టర్ గారు చూపించచ్చు కదా అని అంటే దాని కూడా నీకెందుకు అన్నారు. అసలు అది లేనట్టుగానే ఆయన ప్రవర్తించేవారంట. మరి ఎలా తట్టుకున్నారు? అది మనం చిన్న కురిపేస్తేనే వెల్లవెల్లి ఆడిపోతామే, అలాంటిది మరి రమణ మహర్షి గారు మరి దాన్ని అంతలా తేలిగ్గా తీశారంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. అందుకే ధ్యానం చేసే యోగి చెప్పి చేస్తాడు, ధ్యానం చేయని భోగి చెబితే చేస్తాడు అంటారు. అంటే ధ్యానం యొక్క గొప్పతనం మనం తెలుసుకోవడానికి, ధ్యానం చేసేటువంటి యోగి, ధ్యానం చేసేవాడిని యోగి అంటారు. వాడు చెప్పి చేస్తాడు. కానీ ధ్యానం చెయ్యనటువంటి భోగి, భోగాలు కాంక్షించేవాడు, సుఖాలు కోరుకునేవాడు, సుఖాల మీద దృష్టించేవాడు చెబితే చేస్తాడు. అంటే గుర్తుపెట్టుకోండి, పత్రి గారి గురువు గారు అంటారు సదానంద యోగి. ఆయన పత్రి గారిని పిలిచి ఒకరోజు, నేను దేహాన్ని వదిలేస్తున్నాను, వదిలేయడం అంటే చనిపోతున్నాను, నాకు ఏదైనా సమాధి ఏర్పాటు చేయి అని చెప్పారంట. 3 రోజుల్లో నేను ఇదవుతున్నాను. అప్పుడు ఈయనన్నీ తిరిగి నందవరంలో ఆ ప్లేస్ సెలెక్ట్ చేశారు. వెళ్ళి చెప్పారు ఆయన సెలెక్ట్ చేశాక. అప్పుడు ఆయన అన్నారు, ఇంకా రేపు నేను వెళ్ళిపోతున్నాను నేను అని చెప్పి అన్న టైంకి ఆయన మరి శరీరం వదిలేశారు. అప్పుడు ఆయన్ని తీసుకువెళ్ళి ఆ శవాన్ని ఆ నందవరంలో అక్కడ కన్నం చేయడం జరిగింది. అంటే యోగులు వాళ్ళేమో ఏడవరు, శరీరం వదలడానికి చనిపోతున్నా అని తెలిసినా కూడా వాళ్ళు ఏడవరు, చెప్తారు. కానీ ధ్యానం చెయ్యని భోగులకి ఎంతసేపు భోగాలు కావాలి, వాళ్ళకి ధ్యానం ఎందుకు? వాళ్ళకి ఎంత పెద్ద మేళ కట్టామా, ఎన్ని కార్లు కొన్నామా, ఎన్ని సుఖాలు అనుభవించామా, ఏ చూసుకుంటారు తప్ప వాళ్ళకి ఇంకా ఏం అక్కల. ఈ ధ్యానం చెయ్యాలని ఇదని వాళ్ళకి ఉండదు. అలాంటి వాడికి ఎవరికైనా మీరు చూడండి, ఏ హార్ట్ అటాక్ వచ్చినా లేకపోతే ఇంకో ఏదైనా
సీరియస్ జబ్బు వచ్చినా హాస్పిటల్లో చేరుస్తారు. డాక్టర్ గారు టెస్ట్ చేశారు. ఇంకో వారం రోజులు వీడు వెళ్ళిపోతాడని డిసైడ్ చేశారు. అప్పుడు దగ్గర వాళ్ళందరినీ పిలుస్తారు. పిలిచి ఈ విషయం మటుకు వీడికి చెప్పకండి, ఇంకా లాభం లేదు, వీడు చనిపోతాడు అని చెప్తారు. అప్పుడు వీళ్ళంతా ఆ హాస్పిటల్లోనే అక్కడ ఆ రూమ్లో వాడిని ఎలాగ హాస్పిటల్లో వేస్తారు కాబట్టి అక్కడ రూమ్లో పడుకోబెడతారు కాబట్టి అందరికీ చెప్తారు, చూసేళ్ళమని, సీరియస్గా ఉంది చూసేయాలండి అని. వస్తే వీళ్ళు ఏం చేస్తారంటే ఒక్కొక్కరిని పక్కకి తీసుకెళ్ళి వీడి పని అయిపోయిందంట, ఇంకా వారం రోజులు వెళ్ళిపోతాడంట అని చెప్పి వాళ్ళు చాలా చెవుల్లో చెప్పుకుంటూ ఉంటారు. ఈ లోపల ఉన్నవాడికి వీళ్ళు లోపల మాట్లాడడం మానేసి బయట ఏం మాట్లాడుకుంటున్నారు మొదట్లో 1-2 సార్లు కనిపించదు, కానీ తర్వాత వాడికి అర్థమైపోతుంది. ఓహో, డాక్టర్ గారు నా పని అయిపోయిందని చెప్పుకుంటాడు, అందుకే వీళ్ళు ఇక్కడ మాట్లాడడం మానేసి బయట ఎక్కడో అని. ఎప్పుడైతే అది అర్థమైందో వెంటనే వాడికి చాలా భయం వేస్తుంది. వాడు సంపాదించిన ఆస్తులు, వాడు చేసుకున్న ఈ పనులు ఇవన్నీ ఏమైపోతాయని చెప్పి ఒక్కసారి ఆ గుండె అయిపోతుంది. ఎప్పుడో వారం రోజులు కావాల్సింది అప్పుడే అయిపోతుంది. అంటే ఈ ధ్యానం చేయని భోగి మరి చెప్పితే చనిపోయాడు. అందుకే డాక్టర్లు కూడా చెప్పొద్దు అన్నారు. కానీ వీడు గ్రహించి కంగారు పడిపోయి భయపడిపోయి ముందే చనిపోయాడు. దాన్ని బట్టి అర్థం చేసుకోండి ధ్యానం ఎంత గొప్పదో, ధ్యానం చేసేవాడు ఎంత గొప్పవాడో. అందుకే ధ్యానానికి టాప్ ప్రయారిటీ అన్నారు. ఇంకా మనం గమనించినట్లయితే ఎందుకు ధ్యానం గొప్పది, ఊరికే కొన్ని విషయాలు తెలుసుకుంటేనే మనం కూడా ధ్యానాన్ని టాప్ ప్రయారిటీ ఇస్తాం. ఊరికే ఆవిడ చెప్పిందని మనం చెప్పుకుంటే ఏమో ఉపయోగం లేదు. దానికి ఇంకా గొప్పతనం ఏంటంటే ధ్యానం చేసే యోగి దుఃఖంలో కూడా ఆనందంగా ఉంటాడు. ధ్యానం చేయని భోగి ఆనందంలో కూడా దుఃఖపడుతూ ఉంటాడు. చూడండి ఇవన్నీ ఎందుకు ధ్యానం గొప్పది అని తెలుసుకోవడానికి. ఎందుకు మాణిక్యేశ్వరి మాత ధ్యానాన్ని ఫస్ట్ ప్రయారిటీ చేసుకోమన్నారు, దానికోసం చెప్తున్నాను ఇవన్నీ. ధ్యానం చేసే యోగి దుఃఖంలో కూడా ఆనందంగా జీవిస్తాడు. ధ్యానం చెయ్యని భోగి ఆనందంలో కూడా దుఃఖపడుతూ ఉంటాడు. ఊరికే మీకు కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు చూడండి, ఒక ఆవిడ ఉంది. ఆవిడకి అన్నీ బాగున్నాయి, ఆరోగ్యంగా ఉంది, భర్త బాగున్నాడు, భర్త కూడా బాగా చూసుకుంటున్నాడు, పిల్లలు కూడా బాగున్నారు, వాళ్ళు బాగా చదువుకుంటున్నారు, డబ్బు ఉంది, అన్నీ ఉన్నాయి, ఏమీ లోటు లేదు. నిజంగా అలా ఉంటే ఎంత ఆనందించాలి, ఎంత సంతోషంగా ఉండాలి. కానీ ఎప్పుడు ఒకటే దిగులు. ఆవిడ దిగులు దేనికోసం అంటే వాళ్ళ అమ్మ కోసం. ఏమంటాదంటే నాకు అన్నీ బాగున్నాయి, నాకు ఏ లోటు లేదు, కానీ మా అమ్మ గురించే నాకు బెంగ అంటది. మా నాన్న సరిగ్గా చూడ్డు, ఆవిడ్ని ఇబ్బంది పెడుతూ ఉంటాడు, మా నాన్న వల్లే ఆవిడకి చాలా కష్టాలు అని చెప్పి అది చెప్తూ ఉంటుంది. ఇంకా కొంతమంది నాకు అన్నీ బాగున్నాయి కానీ మా అమ్మాయి పరిస్థితే బాగలేదు, మా అల్లుడు మా అమ్మాయిని ఇబ్బంది పెడతాడని, లేకపోతే మా అమ్మాయి యొక్క ఆర్థిక స్థితి బాగోలేదు, నా వరకు నాకు బాగానే ఉంది అని. నిజంగా వాళ్ళ వరకు వాళ్ళు బాగుంటే ఎంతో సంతోషంగా ఉండాలి. కానీ నిజంగా వాళ్ళ వరకు చూసుకుంటే వాళ్ళకి ఏ దుఃఖం లేదు. కానీ వీళ్ళ దుఃఖం వల్ల వాళ్ళ కూతురు గురించో, తల్లి గురించో, తండ్రి గురించో, ఇలా ఎవరో ఒకళ్ళ గురించి వీళ్ళు బాధపడుతూనే ఉంటారు.
నిజంగా చూస్తే జీవితంలో బాధపడవలసిన పనే లేదు, కానీ బాధపడతారు. దీనికి ముఖ్య కారణం అజ్ఞానం. అజ్ఞానం ఎందుకుంది అంటే ధ్యానం చేయకపోవడం వల్ల. అదే మీరు చూడండి, ధ్యానం చేసే మరి జ్ఞానులు, ధ్యానం చేస్తేనేగా జ్ఞానం వచ్చేది. ధ్యానం వల్లనే జ్ఞానం అంటారు పత్రి గారు. మరి అటువంటి జ్ఞానులు దుఃఖంలో కూడా సంతోషంగా ఉంటారు. మీరు చూడండి, మనం రామాయణంలో మనం చూస్తే మనకి తెలుస్తుంది. సీతాదేవిని రావణాసురుడు ఎత్తుకు వచ్చి లంకలో అశోకవనంలో ఉంచాడు. ఆవిడ అశోక వృక్షం కింద ఉంది. నిజంగా మరి ఆవిడ్ని వాడు అపహరించాడు. శ్రీరాముడికి దూరం అయిపోయింది. అటువంటి రాక్షసుల మధ్యలో బందీ అయిపోయింది. మరి అటువంటి పరిస్థితిలో ఎవరైనా అవుతే చాలా దుఃఖపడేవారు. కానీ సీతాదేవి శోకించల ఆ పరిస్థితుల్లో కూడా. కారణం ఏమిటి అంటే ఆవిడ జ్ఞాని, గొప్ప జ్ఞాని. సహజంగా మనకి సినిమాల్లో దుఃఖపడుతున్నట్టు చూపిస్తారు. కాదు, ఆవిడ సామాన్యురాలు కాదు, అజ్ఞాని కాదు, గొప్ప జ్ఞాని. ఆవిడికి తెలుసు ఈ రావణాసురుడు చేసిన ఈ పనికి రాముడు ఖచ్చితంగా వస్తాడు, రావణాసురుణ్ణి నాశనం చేస్తాడు అన్న సంగతి ఆవిడికి తెలుసు. అంచేత వాడి మీద కోపం రాలా, జాలి పడింది. అనవసరంగా వాడి నాశనాన్ని వాడు కోరుకుంటున్నాడు అని చెప్పి జాలి పడింది. అంచేత ఆవిడ శోకించలేదు. అందుకే మరి ఆ వృక్షానికి అశోక వృక్షం అని పేరు పెట్టారు. ఆవిడ శోకిస్తే అది శోక వృక్షము అని. అలాగే ఆ వనము అశోకవనమైంది, లేకపోతే అది శోకవనమే అవును. కారణం ఏంటంటే ఆవిడ జ్ఞాని. అలాగే ధ్యానం చేసే యోగులు, ఆ జ్ఞానులు, మరి మనం చూస్తే ధ్యానం చేసేవాళ్ళు ఎంతో మందికి, ఆ జ్ఞానం సంపాదించుకున్న వాళ్ళకి కష్టాలు రాకుండా ఉండవు, ఉంటాయి. ఎన్ని వచ్చినా వాళ్ళు వాటిని లెక్క పెట్టరు, ఆనందంగానే ఉంటారు. అదే దుఃఖంలో కూడా ఆనందంగా జీవించగలుగుతారు. కానీ ధ్యానం చేయని అజ్ఞానులకి ఆనందంగా గడపవలసిన సమయంలో కూడా దుఃఖపడుతూ ఉంటారు. దీన్ని బట్టి అర్థం చేసుకోండి ధ్యానం ఎంత గొప్పదో. ధ్యానం చేసిన వాడికి ఎన్ని రకాల లాభాలు. మరి ఇన్ని లాభాలు పొందేటువంటి ఈ ధ్యానాన్ని మరి టాప్ ప్రయారిటీ ఇవ్వాలి కదా. అందుకే మాణికేశ్వరి మాత ఏమన్నారంటే, ఒక ముఖ్య భాగం చేసుకోండి ధ్యానాన్ని, టాప్ ప్రయారిటీ ఇవ్వండి అని. అందుకోసమే ఇప్పుడు మనకి మేము కూడా 3 రోజుల క్లాసులు ఆర్గనైజ్ చేయడంతో పాటు ప్రతిరోజు మార్నింగ్ 5 గంటల నుంచి 7:30 దాకా సైలెన్స్ మెడిటేషన్ చేస్తున్నాం. 5 to 6:30, గంటన్నర. ఏం లేదు, ఏ శబ్దం లేదు, శ్వాస మీద ధ్యాస. కళ్ళు మూసుకోవడం, హాయిగా శ్వాసను గమనించడం. ఆ జూమ్లో అందరూ పాల్గొంటారు, అందరూ సైలెన్స్గా ఆ మెడిటేషన్ చేస్తారు. ఎప్పుడైతే ఆ ఉదయం సమయంలో, ఆ ప్రాతకాల, ఆ బ్రహ్మ ముహూర్త టైంలో ఎవరైతే అలా కూర్చుని ఆ రకంగా శ్వాస మీద ధ్యాస పెడతారో, అద్భుతంగా గంటన్నర కూర్చున్నా ఊరికే 5-10 నిమిషాలు కూర్చున్నట్టుగా ఉంటుంది వాళ్ళకి. కారణం ఏంటి అంటే, ఇలా మనం కలిసి చేయకపోతే ఎవరైనా అశ్రద్ధ చేస్తారు, ధ్యానంలో పట్టు తప్పిపోతుంది. ఇంచేతంటే నిత్యము ధ్యానం చేస్తూ ఉంటే ధ్యానం మంచి పట్టులో ఉంటుంది. ఈ 4 రోజులు 5 రోజులు గ్యాప్ ఇచ్చి మళ్ళా చేస్తే మళ్ళా మోటుకొస్తుంది. అందుకే మేము ప్రతిరోజు ధ్యానం చేస్తున్నాం.
ఇంకొకటి ఏంటంటే ఎప్పుడైతే 4:30కి లేవడం వల్ల బద్ధకం వదిలిపోతుంది. లేదంటే ఇంకా తెల్లారలేదని అలా పడుకుని దొర్లుతూ బద్ధకం పెంచుకుంటాం. ఇంకొకటి లాభం ఏమిటి అంటే మన టైం ఎంతో ఆదా అవుతుంది. సహజంగా లేటుగా లేవడం వల్ల ఎంత టైం నష్టపోతాం. కానీ ఉదయాన్నే లేవడం వల్ల మనం ఎంతో సమయాన్ని కూడా మనం ఆదా చేసుకోవచ్చు. ఆ రోజు పనులన్నీ కూడా ఉల్లాసంగా చేసుకోవచ్చు. అంతేకాదు మరి అందరి యొక్క సందేశాలు కూడా వింటూ ఉంటాం. మరి 6:30 నుంచి 7 దాకా సందేశాలు, ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే వాటిని కూడా మనం అక్కడ నివృత్తి చేసుకుంటాం. ఎప్పుడైతే ధ్యానం మీద ఉన్న సందేహాలు నివృత్తి అవుతాయో ఆ సాధన చాలా బాగా చేయగలుగుతారు. దాని మీద ఆసక్తి పెంచుకుంటారు. దాంతోపాటు ప్రతిరోజు ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు నేను కూడా ఏదో ఒక ఇంపార్టెంట్ టాపిక్ దాని మీద కూడా నేను విశ్లేషణ చేయడం జరుగుతుంది. అంచేత ఈ మార్నింగ్ ఈ ధ్యానాన్ని మరి జూమ్లో మేము చేస్తూ ఉండడం జరుగుతుంది. కారణం ఏంటి అంటే ఈ ధ్యానం మీద ఆసక్తి పెరగడానికే, ధ్యానం మీద పట్టు కోల్పోకుండా ఉండడానికే. అంచేత ఇది కూడా అందరూ బాగా ఉపయోగించుకోండి. చేత టాప్ ప్రయారిటీ తెల్లారి లేవగానే ఫస్ట్ ప్రయారిటీ ఏది అంటే ధ్యానం. ఇక మిగతావన్నీ తర్వాత. మాణికేశ్వరి మాత అదే చెప్పారండి. ఇంకా కొంతమంది ఆసక్తి ఉన్నవాళ్ళు 5ంటికేటి మేము 5ంటికి నుంచి అంటున్నాము, కానీ 4:30కే లేచి చేసేవాళ్ళు ఉన్నారు, 4ంటికే లేచి చేసేవాళ్ళు ఉన్నారు. అంచేత ఈ ధ్యానానికి మాణికేశ్వరి మాత చెప్పినట్టు టాప్ ప్రయారిటీ ఇవ్వాలి. అసలు చెప్పుకుంటూ పోతే ధ్యానంలో ఎన్ని లాభాలు. మరి నిజంగా గుణాలు మారుతున్నాయి. గుణాలు మారడం వల్ల ప్రవర్తన మారుతుంది. ప్రవర్తన మారడం వల్ల పనులు మారిపోతున్నాయి. పనులు మారడం వల్ల ఫలితాలే మారిపోతున్నాయి. ఈ ధ్యానం చేయడం వల్ల బుద్ధి వికసిస్తుంది. పత్రికారు చెప్తారు, ప్రతి ఒక్కరూ బుద్ధినిలా తయారవ్వాలని. మనం బుద్ధుడిలా అవ్వాలి అంటే బుద్ధుడిని బుద్ధుడు అని ఎందుకు పిలిచారు? గౌతముడు ఆయన బుద్ధి బాగా వికసింప చేసుకున్నాడు కాబట్టి. మరి ఎలా? ధ్యానం ద్వారానేగా. అలా మనము చేస్తే మన బుద్ధి వికసిస్తుంది. అంతేకాదు జ్ఞానం ఉదయిస్తుంది. అంతేకాదు అతీంద్రియ జ్ఞానం పొందుతాం. ఇలాగా ఎన్నో లాభాలు ఈ ధ్యానం ద్వారా మనం పొందగలుగుతాం. ఇంచేత ధ్యానాన్ని మనం చాలా టాప్ ప్రయారిటీ ఇచ్చి ధ్యానాన్ని చేయాలి. అంతేకాదు ఇంకొక విషయం కూడా ఆవిడ ఇంతకుముందే చెప్పారు, పాపాహారమైనటువంటి మాంసాహారం మానేమని. అంచేత ఈ ధ్యానాన్ని చేసేవాళ్ళు ఈ విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. మాంసాహారం ఎటువంటి పరిస్థితుల్లో తీసుకోకూడదు. కోడిగుడ్లు కూడా మానేయాలి. శాకాహారంలో రజోగుణ ప్రధానమైనటువంటి వెల్లుల్లిపాయ, గార్లిక్, అది కూడా తీసుకోకూడదు. తమో గుణ ప్రధానమైనటువంటి మరి చల్లారిపోయిన, నిలవన్న, పాసిపోయిన, వండి ఫ్రిడ్జ్లో ఉంచిన ఇలాంటి ఆహారాలు అవి కూడా మనం తీసుకోకూడదు. ఇవన్నీ ఎప్పుడైతే మనం ఆహార నియమాలు పాటిస్తున్నామో, మనం ధ్యానం చేస్తున్నామో అసలైన సరైన ఫలితాలు మనం పొందగలుగుతాం, లాభాలు పొందుతాం. అంచేత జీవితం మారిపోతుందండి. ధ్యానం చేసేవాడి యొక్క జీవితం చూసుకోండి. ఎవరైనా సరే చేసేవాళ్ళు చూసుకోండి,
ధ్యానం చేసే వాళ్ళని కూడా చూడండి, చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ఎంత మార్పు వచ్చిందో అర్థమవుతుంది. మీకు మీరు పరీక్షించుకోండి. మీకు ఇంతకుముందు మీ పరిస్థితి ఏంటి, ఇప్పుడు మీ పరిస్థితి ఏంటి? ఇంతకుముందు మీరు ఎలా ఉండేవారు, ఇప్పుడు ఎలా ఉండేవారు? నేను అదే చెప్తాను. నేను ధ్యానంలో ఎదిగేమా లేదా అన్నదానికి నిదర్శనం అనుభవాలు కాదు. చాలా మంది అనుభవాలని దృష్టి పెడతారు. అనుభవాలు రానివ్వండి, రానివ్వకండి, అవి మనకెందుకు? అయ్యి ఏం చేసుకుంటాం మనం? కానీ మన ప్రవర్తనలో మార్పు వచ్చిందా లేదా, అది నేను చెప్పేది. ఎయ్యవుతే మనకి ఇంతకుముందు నష్టం కలిగిస్తున్నాయో, మనకి ఇబ్బందులు కలిగిస్తున్నాయో, అటువంటి ప్రవర్తన పోయిందా లేదా, మార్పు వచ్చిందా లేదా, అది మనం చూసుకోవాలి. అంతకుముందు అసూయ పడేవాళ్ళం, ఇప్పుడు అసూయ పడట్ల. అంతకుముందు అందరినీ ద్వేషించేవాళ్ళం, ఇప్పుడు ద్వేషించట్ల. అంతకుముందు ఆ జీవుల్ని హింసించేవాళ్ళం, ఇప్పుడు హింసించట్ల. అంతకుముందు అందరినీ హేళన చేసేవాళ్ళం, ఇప్పుడు ఎవరిని హేళన చేయట్ల. అంతకుముందు అబద్ధాలు చెప్పేవాళ్ళం, ఇప్పుడు అబద్ధాలు చెప్పట్ల. అంతకుముందు విపరీతమైన కోపం ఉండేది, ఇప్పుడు చాలా తగ్గిపోయింది. అంతకుముందు ఎవరికైనా ఇవ్వాలంటే ఇష్టం ఉండేది కాదు, ఇప్పుడు ఉన్నంతలో ఎంతో కొంత అందరికీ ఇస్తున్నాం. అంతకుముందు ఆడు వేరు ఈడు వేరు అనేటువంటి భావనలో ఉండేవాళ్ళం, ఇప్పుడు అందరూ ఒకటే, అందరూ మానవులే అనేటువంటి భావంలోకి వచ్చాం. ఇలా చూస్తే ఎన్నో మార్పులు మనలో వస్తాయి. ఇంతకుముందు ప్రతి దానికి బాధపడేవాళ్ళం, ఇప్పుడు ఏది జరుగుతున్నా దానికి పెద్ద బాధపడట్లా. ఇలాంటి మార్పులు వస్తాయి ఖచ్చితంగా. అంతకుముందు పనికిరాని పుస్తకాలు చదివేవాళ్ళం, ఇప్పుడు జ్ఞానవంతమైన పుస్తకాలు చదువుతున్నాం. అంతకుముందు ధ్యానం చేసేవాళ్ళం కాదు, ఇప్పుడు ధ్యానం బాగా చేస్తున్నాం. అంతకుముందు సమయం వృధా చేసేవాళ్ళం, ఇప్పుడు సమయాన్ని వృధా చేయట్లే. ఇలాగా మనం కనుక చూసుకున్నట్లయితే ఇలా ఎన్నో మార్పులు మనకు కనిపిస్తూ ఉంటాయి మనలో. ఇంతకన్నా ఏం కావాలండి? మనలో సరైన మార్పు వచ్చి, అంతకుముందు అందరినీ ఇబ్బందులు పెట్టేవాళ్ళం, ఇప్పుడు ఎవరిని ఇబ్బంది అంతకుముందు విమర్శించేవాళ్ళం, ఇప్పుడు ఎవరిని అంతకుముందు అందరిలో లోపాలు చూసేవాళ్ళం, ఇప్పుడు మనలో లోపాలు చూసుకుంటున్నాం. అంతకుముందు వ్యర్థంగా మాట్లాడేవాళ్ళం, ఇప్పుడు అనవసరమైన సందర్భాల్లో మౌనం పాటిస్తూ శక్తిని ఆదా చేసుకుంటున్నాం. ఎంత ధ్యానం వల్ల వచ్చే మార్పులే, లాభాలే. అందుకే మాణిక్యేశ్వరి మాత ఏమన్నారంటే, ధ్యానానికి టాప్ ప్రయారిటీ ఏమన్నారు, మన జీవితంలో ఒక ముఖ్య భాగం చేసుకోమన్నారు. అందుకే నేను చెప్తూ ఉంటాను, నేను ప్రతి నెల 3 రోజుల క్లాసు భీమవరంలో పాల్గొనమంటాను నేను. కారణం ఏంటంటే, ధ్యానం మనకి అంటే ఆత్మకు లాభం చేకూర్చేది. ఆత్మకు లాభం చేకూర్చేది జ్ఞానమే కాబట్టి, ఆ జ్ఞానం పొందాలి అంటే ధ్యానం చేయాలి. అంచేత 3 రోజులు ఆత్మైన మీకు కేటాయించుకోండి భీమవరం క్లాసు, 27 రోజులు మీరు దేహానికి కేటాయించుకోండి అని చెప్తూ ఉంటాను నేను. చేత మరి మాణిక్యేశ్వరి మాత చెప్పినట్టు ధ్యానాన్ని టాప్ ప్రయారిటీ ఇద్దాం. పత్రి గారు చెప్తున్నట్టు, ఇంకా పత్రి గారి నోటమ్మట అది తప్ప ఇంకో మాట రాదు. ధ్యానం 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 ధ్యానం, ధ్యానమే ఆయన నోటమ్మట వచ్చేది. చేత మరి ఆవిడ చెప్పినట్టు మరి ఇవన్నీ పాటిద్దాం. ఒక్కొక్క పాయింట్ ఎంతో గొప్పవండి. ఊరికే గబగబా చదివేసి అనేసుకుని వెళ్ళిపోవడం కాదు. మరి తర్వాత ఇంకా ఏం చెప్పారో చూద్దాం, వాటి గురించి కూడా తెలుసుకుందాం. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళా కలుద్దాం. మరి అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ.